ఓం నమో భగవతే వాసుదేవాయ. కార్తీక మహాపురాణం 5వ రోజు అధ్యాయం. ఎల్ల శరీర దారులను నిల్లని చీకటి నూతిలో పడన్ డ్రొల్లక మీరుమే మనుమ మతిన్ భ్రమణంబున నిన్విన్నుబై ప్రవలిల్లిక సర్వమున్నతన్ దివ్య కళామయమంచు విష్ణునందులం జేర్చి తారాడ వినుండం మేలు నిశాచరాగ్రహాన్ని. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణువాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములను శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠముకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కందలి శ్లోకములు నొక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను పూజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపం కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. ఇది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగెను, దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షం నందుట. రాజా, కావేరీ తీరం మందొక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనం నుండి భయభక్తులు లేక అతిగారముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారాలను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధముగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించు. సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయుమని బోధించెను. అతడు కుమారుడు, తండ్రి స్నానం చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసిన పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనైనా పెట్టుట మంచిది కదా అని వ్యతిరేక అర్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంతా చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రలో ఎందు ఎలుక రూపములో బ్రతికెదవుగాక అని కుమారుని శపించాడు. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపు, అజ్ఞానందకారములచే ఒడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తము కలుగునది గాక. శాప విమోచనం ఎప్పుడు విధముగా కలుగునో దానిని తగు తరుణోపాయమైన వివరింపుమని ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమవై ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినుగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుణ్ణి ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచో ఫలములు తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఏ పెద్ద వటవృక్షం నీడను కొంతసేపు విశ్రమించి రామాయణం చర్చించుకొనుచున్నారు. నదికి వెళ్ళుచుండేటివారు ఇట్లు కొంతకాలమైన తర్వాత
కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణము బడలిక చేత మూషికం ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికం వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములతో నేదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో ఒక కిరాతకుడు వీర జాడ తెలుసుకొని వీర బాటసారులే ఉందురుగా వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు ననెడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుటి వచ్చితిరి? నీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమునకు పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానములై ఆలకింపుడు అని చెప్పిరు. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనై తిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడిలిపోయెను. జనక మహారాజా, వింటివా? ఇహములో సిరి సంపదలు, పరలోకములన మోక్షం కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీమన్నారాయణ అర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.